అమ్మ నిన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళింది అమ్మ? అగో నీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, వెళ్ళవా? కుచ్చు కుచ్చు అంటున్నాయి. చాలా బాధగా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి ఏదైనా అదే. ముందు ఏడవండి, తర్వాత చెప్పండి అమ్మా. నాటకాలు చాలా చూసాములే మేము, మీ ఇద్దరు కోసం ఎదురు చూస్తాం. అలా కాదులేండి, కొద్దిగా ఉంది, బాధ ఉంది, కొద్దిగా. ఆయన ప్రతి అమ్మాయిలు వెళ్ళిపోయినసారి ప్రతిసారి ఎడుతున్నాడు అన్న. కొత్త ఏమన్నా అన్నకి ప్రతి గోయిన్ గాడు ఆడవడం పట్టుకోవడం ఏందన్న ఓదార్చి చేతులు పట్టుకుని నార్మల్ గా ఎవరినైనా ఓదార్చు, దగ్గర పోయి పట్టుకుని అది వాళ్ళ ఇష్టం కదా, దట్స్ దేర్ చాయిస్, నీకెందుకు నొప్పి? అంతే కదా, కాదులే వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి ఆ చనువు ఉంటది. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. జోకర్ మామూలు జోకర్ కాదు, 2 సైడ్ జోకర్ ని ఇంకో హాఫ్ సైడ్ చేసినా ఆ జోకర్ అనొచ్చు. తెలుగు సినిమాల్లో ఓవర్ యాక్టింగ్ చేస్తే వాడిని మంచి యాక్టర్ అంటారు అనేది నాకు అర్థమైంది. సో చిన్నదానికి కూడా పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి సంబంధం లేని ఎక్స్ప్రెషన్లు పెట్టేసి అతిగా రియాక్ట్ అయిపోయి లౌడ్ గా యాక్ట్ చేస్తే వాడిని చాలా గొప్ప యాక్టర్ అంటారు. అక్కడ ఆయన చెప్తుంది వేరేదేదో, మనోళ్ళు దీనికి దానికి లింక్ చేశారు. ఆ రోజు నాకు అదే అనిపించింది, కానీ అలా చెప్పకూడదు. నిజమమ్మ డాక్టర్ ఏమో నిజమమ్మ డాక్టర్ ఏమో బాగున్నారా, ఓకే, అది ఇది. సీరియల్ మదర్ డాక్టర్ ఏమో పర్లేదు, ఎవరి ఎమోషన్ వాళ్ళది. మనం క్వశ్చనింగ్ చేయకూడదు, క్వశ్చనింగ్ చేస్తే అందరికి కోపాలు పుట్టుకొచ్చేస్తాయి. తనుజ బెటర్ ఏ విధంగా బెటరు, దేంట్లో బెటరు, ఆమె ఇప్పటి వరకు ఏ టాస్క్ గెలిచింది, ఏ విధంగా బెటరు, అలా ఎలా పోయి అలా టార్గెట్ చేస్తే ఎలా? గొప్పనా, ఏడవడంలో గొప్పనా, లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి సింపతి కూర్చొని న్యూస్ ఛానల్ వీళ్ళు డిబేట్ పెట్టండి, డిబేట్ కావాలి మనకి. సీరియల్ యాక్టింగ్ చేసి ఓట్లు దొబ్బేయడంలో గొప్పనా, లేకపోతే ఏమంటారు భరణి గారిని కార్నర్ చేసి పక్కనే కూడా జైబాలయ్య అంటాడు, ఏడుచుకుంటూ కంటెంట్ ఎవరి ఎంజాయ్మెంట్ అంది తిరగాలని దాంట్లో గొప్పనా, లేకపోతే ఆట ఆడకుండా తినుకుంటా ఆపు పోయి ఆమెను కూడా చెప్పి ఒక 2 minutes గ్యాప్ ఇవ్వవా? రావట్లేదంటే ఎర్రి పప్పల్లో కోట్లు వేస్తే ఏడు నుంచి ఎర్రిపప్పలంతా మీలాంటి తనతో బెటర్ అని చెప్పి ఓట్లు వేస్తున్నారు. నువ్వు ఓటేసినావా? వేసినా కదా. కావాలి డిబేట్ కావాలి. TV9 ప్లీజ్. దేనికోసం అభిమానము, ఇమాన్యుయల్ లెక్క కష్టపడుతున్నందుకు అభిమానమా, ఇమాన్యుయల్ లెక్క కామెడీ చేస్తున్నందుకు మనోడు ఆడే గొడవ చేసేటట్టున్నాడు. ఏం లేదన్న, బిగ్ బాస్ షో అన్నదే మోసంలో మోసం తనుజ. ఒక మాట చెప్పేది ఏంటంటే తనుజ నాగార్జున సరే మనోడు అన్ని కరెక్ట్ మాట్లాడుతున్నాడే. ఓట్లను కొనేస్తున్నారు. మనోళ్ళు మామూలు ఎట్కారం చేయట్లేదుగా. తనుజ ఫ్యాన్స్ అసోసియేషన్ చించితే ఇక్కడ తనుజ ఫోటో వస్తుంది. మనోళ్ళు చిన్న మ్యాటర్ ని రోడ్డు మీదే లొల్లి చేసి డిబేట్ కావాల్సిందే ఖచ్చితంగా. నేను స్కూల్లో స్పీచ్ కూడా ఇవ్వలేదు భయ్య అంతగానము. అలా ఉంది ఒక్కొక్కరు ఫ్రస్ట్రేషన్ లోపల, కానీ తప్పది. తమ్ముళ్ళు జంప్స్ ఆడే తమ్ముళ్ళు గుర్తుపట్టారా వీడిని వాడిని అని ఎందుకులే భయ్యా, గుర్తుపట్టారా ఇతన్ని? నా పేరు అహ్మద్ సార్. అహ్మద్, అన్ని సీజన్ చూశాను సార్. ఈ సీజన్ చూస్తుంటే నాకు బీపీ పెరిగిపోతుంది. బీపీ పెరుగుతుంది. అంత బాగుంది ఇంటర్వ్యూవర్, అంత బాగుంది, అంత టెన్షన్ పెడుతున్నారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నీకు నీ మూతి మీద అది కాదా ఇది? బాగా ఎంటర్టైన్ అవుతావు. నువ్వు అసలు ఏ యాంగిల్ సరిగ్గా ఉన్నావని చెప్పి నీకు ఏ యాంగిల్ చెప్పాలి? పిచ్చా నీకేమన్నా మెంటలా? మరి అలాంటి క్వశ్చన్ అడు. హాయ్ సార్, నా పేరు ఇదిగోండి మొన్న సండే జరిగిన మ్యాటర్ ఇది చెప్పించడానికి తీసుకొచ్చాను సార్. రామ్, సారీ చెప్పు. సారీ చెప్పరా. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఆడ జరిగింది ఆల్మోస్ట్.
వాళ్ళ జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా. వెళ్ళను. భువన్ కుమార్ కావాలని మధ్యలో ఇమాన్యుల్ ని కలిపారు. ఎలా కలిపారంటే, ఇమాన్యుల్ మీ అమ్మకి ఇప్పుడైనా చెప్పు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళే అంటారు రిలేషన్ లో వద్దని. ఫస్ట్ ఏమో వెళ్ళిపోండి అని గేట్లు తెలిసారు. తర్వాత గంట బతిలాడారు భయ్యా, నిజంగా గంట, లిటరలీ గంట బతిలాడినా కూడా ఆమెమో సరే ఇంకా మీరు ఇంత అడుగుతురు కదా ఒప్పుకుంటా అన్నట్టు ఒప్పుకుంది. బట్ ఆమె ఉండడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఇప్పటికి చాలా సార్లు అన్నారు, నువ్వు వాళ్ళు ఇచ్చిన దాని మీద హెయిర్ బట్టి దానికి దీనికి త్యాగాలని బట్టి ఉన్నావు. అది ఇప్పుడే కాదు చాలా సార్లు అన్నారులే, కానీ ఇంకా ఇట్స్ హర్ చాయిస్ ఫైనలీ. అంటే ఏమి లేదు సంజన గారు, ఏదో గేట్ ఓపెన్ చేసి మిమ్మల్ని భయపెడదాం అనుకున్నామండి. ప్లీజ్ అంటే ఇక్కడ ఏమన్నా మీ కాళ్ళు పట్టుకుంటున్నాం సార్. నువ్వు బెడ్కి కనీసం లేచి నువ్వు చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చున్నావు. మంచి కమెడియన్ అవుతాడు అనిపిస్తుంది. ఏంద్రా, ఆల్రెడీ హీజ్ ఎ కమెడియన్. ఎవరు నువ్వా? ఆ డే వన్ నుంచి సపోర్ట్ ఉండేది నీకు. ప్రతిసారికి ఆవిడ నీకు స్టాండ్ తీసుకుంది. ఫస్ట్ నుంచి నేను వీళ్ళతో చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి నువ్వు ఉన్నావు. ఒక్కసారి రివర్స్ అయితే 100 మాట్లాడతారు భయ్య వాళ్ళు. చాలా మంది తనుజాకే కప్పియాలంటున్నారమ్మా. ఏమంటి తనుజ కప్పిస్తే నేను అస్సలు కొప్పుకొని ఇంక జీవితంలో బిగ్ బాస్ కూడా చూడండి. నేను నాతో పాటు ఎవ్వరు చూడకాసింది. కష్టం చూసి ఇవ్వాలి ఎవడైనా బయట కానీ హౌస్ లో కానీ. అంతే, దీంట్లో మాత్రం నేను ఎవరికి మద్దతు పలకను, ఇమానీలకే మాట్లాడతా. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఏమంటారు తెలుసా, యాంటీకి కూడా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు ఎవరో అంటారు. అంతే భయ్య, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. ఇమానీలు గేమ్ ఆడుతుండు, ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. ఇప్పుడు నాకేంది, యూత్ కంటే తల ఒకళ్ళు కొంటారు, నాకేముంటది. నేను గేమ్ పరంగానే మాట్లాడతా, ఎంటర్టైన్ పరంగానే మాట్లాడతా. యూత్ కంటే కళ్ళు మూసుకుపోయి ఉంటాయి కాబట్టి, అంటే అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు భయ్య వీళ్ళు అని చెప్పి వాళ్ళు చూసి ఓటేస్తారు కాబట్టి టాకింగ్ పాయింట్స్ ఏముంటది, నాయమే మాట్లాడతాం మేము. అందుకని ఈ సీజన్ కి కామెడీనే హీరో కప్పు కొట్టవలసింది ఇమానీలే. అంతే అంటారా ఆంటీ? నువ్వు చెప్పింది 100% కరెక్ట్ మామ. బాస్ నేను తెలుగు వీళ్ళు తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఫోటో అక్కడెందుకు పెట్టావురా, అక్కడెలా పెట్టావురా కాదు అక్కడెందుకు పెట్టావురా. ఆయనకి మళ్ళీ 8% టవర్ అనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాం కాబట్టి చెప్పాల్సింది కళ్యాణ్ స్ట్రైట్ గా ఉండాలనేసి. చెప్పే పాయింట్ వేరు, గేమ్ అయిపోయాక చెప్పే మాటలు వేరు. అదే వద్దు. అందకపోయినా అవిని రీచ్ చేశారు ఆయన. హైట్ మ్యాటర్స్ కదా. అవును, రెండు హైట్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పు డెసిషన్ ఎవరికి ఇవ్వాలను. అడిగితే నేను ఇంకే చెప్తాను. సరే కూర్చో. నువ్వు ఇచ్చుకుంది వెళ్ళే తర్వాత నువ్వు కూర్చో. ఇప్పుడు ఇలా తిట్టుకున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ అందరికి తెలిసిందే ఓదార్పు యాత్ర మళ్ళీ కలిసారు. చూసిన మనం అది ఉండాలంటే టాప్ 5 లో ఎవరుంటారు మేడం? మరి ఇప్పుడు టాప్ 5 లో ఇమానీలు, డిమాన్ పవన్, రీతు సోదరి, ఆర్మీ కళ్యాణ్ ఇంతవరకు ఉండాలని కోరుకుంటున్నాను నేను. మరి రేపు ఎవరు వెళ్ళిపోతున్నారు? ఆంటీ పేర్లతో సహా మొత్తం. ఎవరు? దివ్య అని అంటారు మరి, ఇంకా జవట్లా పిచ్చి ఎక్కువ. మరి దివ్య కాడికి ఇప్పుడు తనుజ కన్నా దివ్య ఏం తక్కువ ఉంది తనుజ కన్నా? అసలుకి నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు ఆ బర్రీ గారి కోసమే కొట్టుకుంటారు, నెగిటివిటీ అవుతుంది. దివ్య ఏం తప్పు చేసిందని దివ్య కోట్లు తక్కువ పడతాయి. గేమ్ బాగానే ఆడుతుంది. ఆ మాటలు మధ్యలో వచ్చి పోవాల్సిందేనా? అందమే చూసి చేస్తాండ్రు, అందమే చూసి బయట అంతే చేస్తాండ్రు, లోపల ఉండాలని కూడా అంతే చేస్తారు. అందుకే అందరూ ఊర్లు వేసుకొని చేస్తాండ్రు. బయట పిల్లగాలు కూడా చాలా మంది తనుజానే కప్పు కొడుతుందని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నారు. మీరేమో ఇమానీలు అస్సలు తనుజ కప్పు కొట్టనే కొట్టదు అనమాట. ఇది ధర్మానికి అధర్మానికి యుద్ధం అనమాట. అంతే, తనుజ కప్పు కొడితే అసలు బిగ్ బాస్ ఇంకా చూడొద్దు ఎప్పుడైనా. మరి అంతమంది కష్టపడి ఆడేవాళ్ళని ఎందుకు పెట్టాలి? మగ పిల్లలు ఉన్నారు కదా పాపం. అందుకని నేను చెబుతా, తనుజ కప్పిస్తే ఇంకా నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ చూడొద్దు అని చెబుతా నేను ఎవరికైనా. ఆంటీకి సోషల్ కాన్షియస్నెస్ మామూలు లేదు భయ్య. ఆ అందం గురించి మాట్లాడుతూ బయట కూడా అలానే జరుగుతుందని, వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. అంటే నిజాలు చెప్పే వాళ్ళని వచ్చారు ఎవరికి. చాలా ఎక్స్పెన్సివ్ సార్, 1,30,000. ఓకే, నాకు అనిపించాను కదా బండి వచ్చేద్ది మనకి. 1,30,000. అందుకే ఆమె మధ్య మధ్యలో నేను ఎప్పుడు ఇలా పడలేదురా, నాకు ఇన్ని తిప్పలు ఎప్పుడు లేవు అని చెప్పి స్టార్టింగ్ లో అన్నారు కదా, మా టీవీకి నువ్వు ముద్దు పెట్టలాంటిదాను అని చెప్పి. ఆ ముద్దు బిడ్డ కోసమే ముద్దు పెడుతున్నారు అందరు. ఆ ముద్దు బిడ్డ పెడతారు అందరికి ముద్ద.
సో ఫైనల్ గా అయితే ఇప్పుడు ఫేక్ అంటారు మొత్తాన్ని సేఫ్ తప్పు భయ, అలా మాట్లాడకూడదు. చాలా ఫేక్ ఆడుతుంది. నేను స్టార్టింగ్ లో తనుజకి మంచి సపోర్ట్ ఇచ్చాను కానీ ఆ సపోర్ట్ ఎక్కడ పని చేయట్లేదు. ఆ సపోర్ట్ ఏంటంటే ఆ సపోర్టకాయ లెక్క పగిలిపోతుంది, ఆ సపోర్టకాయ లెక్క కుళ్ళిపోతుంది. కాబట్టి నేను తనుజకి సపోర్ట్ చేయడం మానేశాను. ప్రాస కోసం ఏమైనా వాడతారు, అలా అనకూడదు భయ. అలా నిజాలు చెప్తే ఎలా? నో, దట్ ఈస్ నాట్ రైట్. బాధగా ఉంది. నీరు చెప్పింది నీకెందుకు తీసాయి వస్తుందమ్మా బాగా తట్టుకునేటట్టు నిన్ను అవును, ఇప్పుడు ధైర్యం నింపుకొని వెళ్తారు చూడండి. అంగో పేరేసి అన్నట్టు అంగో ఎవడు తగ్గట్లేదు, ఎవడు కూడా యాక్టింగ్ గిర్ర తీసేస్తున్నాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే బ్రో లాస్ట్ బీపీ లేస్తుంది. మళ్ళీ కమిడియన్కి ఎవడిస్తాలే కప్పు అన్నట్టు కమిడియన్లే వాళ్ళ కప్పులు ఇచ్చింది అయితే బిగ్ బాస్ మనం ఎప్పుడు చూడము, జరగదు కూడా. అది బిగ్ బాస్ ఎవరు తొక్కట్లే, వాళ్ళు ఒక స్టేజ్ కి వెళ్ళి ఆగిపోతున్నారు. ఈ కామెడీ చేయడం వల్ల చిల్లరగా ఉండిపోవడము, టాప్ 5 దాకా వచ్చి ఆగిపోవడము. అక్కడ ఎవడైతే సెన్సిటివ్ గా ఉండి అన్ని భరించి బాధలు పడి జెన్యూన్ గా ఒక మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తాడో వానికి కప్పిస్తారు. ఇప్పటికి జరిగిందైతే అదే, మనం తప్పనడానికి లేదు దీన్ని, ఎందుకంటే జరిగింది అదే కాబట్టి అదే అది. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బిగ్ బాస్ సెలబ్రిటీలు డబ్బు కోసమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారా? Yes. నోటికొచ్చినట్టు కారు కూతలు కూయటం, ఇష్టం వచ్చినట్టు లైవ్ లో ప్రవర్తించడం, న్యూస్ ఛానల్ ఫ్యాన్స్ లో మునిగి తేలడం ఏంటి? సెలబ్రిటీలు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? షో రేటింగ్ కోసం ఎంతకైనా తెగిస్తారా? బిగ్ బాస్ షో పేరుతో పరువు తీస్తున్నారా? కంటెస్టెంట్ల ప్రవర్తన శృతి మించిపోతోందా? వెర్రి వేషాలతో సమాజాన్ని అంతేం పెంచలేదు ఈ సీజన్ లో. మాటలు ఇక్కడ ఏం చేస్తారు అనేది అదొక ప్రీ స్క్రిప్టా, అది నిజంగానే జరుగుతుందా అనేది జనాలకి తెలియదు. కానీ అదే పిచ్చిలో పడి మన పిల్లలు, నేను ఒక కాలేజ్ లెక్చరర్గా కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా బిగ్ బాస్ అని అందులో జరిగే సిచ్యువేషన్స్ డిస్కస్ చేసుకొని వాళ్ళ చదువు పాడవుతుంది. సో అందులో జరిగేది మీరు మంచి ఎంతవరకు చెప్తున్నారో తెలియదు కానీ అందరూ చదువు వరకు వెళ్ళింది అది. సో చెడుని గ్రాస్ప్ చేసి చెడే మాట్లాడుకుంటున్నారు. అది కూడా నిజమేరా. రీతు కళ్యాణ్ మధ్య ఓ క్లోజ్ అండ్ రొమాంటిక్ మూమెంట్ పై ప్రేక్షకులు అసహ్యించుకుంటున్నారు. బాస్ షో ద్వారా ప్రపంచానికి ఎలాంటి నేను చూడలేదు ఆ మూమెంట్ అనే కాన్సెప్ట్ మీద నడవాలి గానీ ఏవేవో పట్టుకొస్తున్నారే పట్టించే విధంగా నడవకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. అంతే అండి, మీరు తగ్గొద్దు. ప్రతి సీజన్ ఇలా ఒక వీడియో వదలాలి, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సీజన్ రిలీజ్ చేస్తూనే ఉండాలి. ఇమాన్యుయల్ని అటాక్ చేస్తే ఆ అబ్బాయి లాక్ చేశాడు. ఈమెని లాక్ చేస్తే వీడికి ఇంత తెలివి ఉందా అని చెప్పి సాయంత్రం మళ్ళీ వెళ్ళి వాడితో బాండింగ్కి ట్రై చేసింది. రాము రాతోడైతే ఇంకా ఆమెకి ఒక దాసే, మొన్న బట్టలు కూడా ఉతికాడు. సో అట్లా అందరినీ, అంటే ఎవరైనా స్ట్రాంగ్గా ఉన్నారంటే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. వాళ్ళు ఈ ఎమోషన్ని నమ్మి ఈమె దగ్గర ఏదో ఉంది నాకు ఇస్తారేమో అని ఆధారపడితే లాస్ట్కి తన్నేస్తుంది. సో ఇది కూడా స్ట్రాటజీయే కదా. గేమ్ అంటే గేమ్, లాస్ట్కి నువ్వు ఉండాలి, నేనే ఉండాలి. సో నేనే ఉండాలనే తత్వం నాకు ఉన్నప్పుడు నిన్ను ఎలాగైనా పంపాలి. అది నిన్ను మాయ చేసో, మర్మం చేసో, లేకపోతే నీతో గొడవ పెట్టుకోనో, లేకపోతే నిన్ను ఏమార్చో, నీతో బాండింగ్ పెట్టుకోనో, నిన్ను మోసం చేసో, వాట్ ఎవర్, బట్ నేను గెలవాలి లాస్ట్కి. మరి అలా ఆ గెలుపు అది ఏం గెలుపో నాకు తెలియదు. తను ఆ స్ట్రాటజీ ఉపయోగించుకుంటూ ప్రజెంట్ వెళ్తూ ఉంది. ఒకవేళ విన్నర్ అయితే మాత్రం ఈ నువ్వు అన్న అవకాశాలు అయితే బోల్డ్ వస్తాయి. చెల్లెలు, మరదలు ఇలాంటి క్యారెక్టర్లు కొన్ని వస్తాయి, కొన్ని రోజుల వరకు చేసుకోవచ్చు. ఇమాన్యుయల్ని అటాక్ చెల్లెలు, మరదలు లాంటి క్యారెక్టర్ సీరియల్లో వస్తాయి. ఇప్పుడు ఏం చెప్పిన మాటలకి ఎన్నిసార్లు రూపినా కరెక్టే. తనుజ అంటే నేను చూసినంత వరకు అయితే తనుజ అంటే అంత క్లారిటీ లేదు, నటిస్తుంది, సిచ్యువేషన్ తగ్గట్టుగా నటిస్తున్నది. బట్ తనుజ అయితే కప్పు కొట్టదు, తో కళ్యాణ్ కొడతాడు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మీ లెక్క పరంగా, అంటే గేమ్స్ పరంగా చూసినా? ఈ వీక్ అయితే తన పేరేందో నాకు గుర్తొస్తలేదు. దివ్యనే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నాము. ఆమెదే చూపించారు. అంటే తక్కువ డేస్ ఉన్నాయి కదా, ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇంకా ఆమెదే చూపించారా? అంటే ఇన్స్టాలోనేమో మేబీ. లేదు, ఉండదు. వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరు గొడవ పడద్దు, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. 10 రోజులు అయితే అయిపోతుంది బిగ్ బాస్. మీకు అనిపించింది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ బిగ్ బాస్ కి సంబంధించిన ఇంకా వీడియోస్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.